చౌటగూర్ మండల వెంకటకృష్ణాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొండ్రపల్లి రమేష్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండ్రపల్లి రమేష్ మాట్లాడుతూ వెంకటకృష్ణాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడం తమ లక్ష్యమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రజలతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో తమకు అవకాశం ఇచ్చి ఓటు వేసి గెలిపించాలని ఎల్లప్పుడూ తాను ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రమేష్ గారిని ఆదరించాలి. ఎందుకంటే గ్రామంలో చాలా అభివృద్ధి అనేది నోచుకోకుండా గ్రామంలో ఉన్న పుట్టిల రాజకీయాలు చేస్తూ కొంతమంది వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళు ఏదో చేసుకుంటా గ్రామ ప్రజలను మభ్యపెడుతారు. కాబట్టి ఈరోజు గ్రామము అభివృద్ధి చెందాలంటే రమేష్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ, అలా ఇదే విధంగా మాకు సంబంధించిన వార్డులలో కూడా మమ్మల్ని గెలిపిస్తే, ఇంతకుముందు మేము కొన్ని రోజుల నుంచి కొన్ని సోషల్ మీడియాలో మేము కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాము. కంపల్సరీ రమేష్ మాస్టర్ గారు గెలిస్తే 100% ప్రతి ఒక్క అభివృద్ధి పని మేము ఇచ్చిన సోషల్ మీడియాలో చేసిన ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క అభివృద్ధి పనిని ముందు చేస్తామని కోరుకుంటున్నాను. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా వెంకటకృష్ణాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు మా వెంకటకృష్ణాపూర్ గ్రామం నుండి మా సర్పంచ్ అభ్యర్థితో పాటుగా ఇద్దరము వార్డు మెంబర్లుగా నామినేషన్ వేయడం జరిగింది. మా గ్రామ అభివృద్ధి కోసం చాలా సంవత్సరాల నుండి మా గ్రామంలో కుటుంబ రాజకీయాలు జరుగుతున్నాయి. ఆ కుటుంబ రాజకీయాలను తొలగించడం కోసం ఈరోజు చదువుకున్న యువకునిగా, ఒక ఎంఏ జర్నలిస్ట్గా నేను ఈరోజు ముందుకొచ్చి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ముందుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకులు, పెద్దలు అందరూ కూడా నాకు పూర్తి సపోర్ట్, మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపిస్తే మా గ్రామంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ విధంగా ఏదైతే ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి రావడం లేదో ఆ అందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా అందరికీ సహకరిస్తాం. ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయకుండా అందరికీ సమరసంగా అందరికీ సమన్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా నన్ను కరుణించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు.